ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసు అటు తిరిగి ఇటు తిరిగి హరీష్ రావు మెడకు చుట్టుకుంటోంది. దీంతో బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ బిగ్గెస్ట్ ట్రబుల్లో పడిపోయాడు. ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న భుజంగరావు, రాధాకిషన్ రావు వాంగ్మూలం ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు, జ్యుడిషియరీతో పాటు రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆ ఇద్దరు వాంగ్మూలం ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావు అండదండలతోనే ఇదంతా జరిగిందని చెప్పారు. ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు మాజీ మంత్రి హరీష్ రావు అండదండలతోనే ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చారు. ఐ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావుతో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక నిందితుడు ప్రణీత్ రావుకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని వివరించారు. హరీష్ రావు ఆదేశాలతోనే ప్రణీత్ రావు శ్రవణ్ను కలిసినట్టు తెలుస్తోంది. శ్రవణ్తో టచ్లో ఉండాలని ప్రణీత్ రావుకు మాజీ మంత్రి హరీష్ సూచించినట్లు వాంగ్మూలం ఇచ్చారు ఆ ఇద్దరు మాజీ అధికారులు. ఇక హరీష్ రావు సపోర్ట్తో శ్రవణ్ రావు చెలరేగిపోయారని తెలుస్తోంది. మీడియా అధినేతలు, జర్నలిస్టుల ఫోన్లను శ్రవణ్ రావు దగ్గరుండి మరీ ట్యాప్ చేయించాడని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చారు. ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరితో పాటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఇద్దరి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు రాధాకిషన్ రావు. వీళ్లతో పాటు ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు వాంగ్మూలం ఇచ్చారు. మీడియా సంస్థలపై నిఘా కోసం చేయని దారుణాలు లేవు. మీడియా సంస్థల యజమానులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఏకంగా ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఓ ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు ఇద్దరు నిందితులు. హరీష్ రావు డైరెక్షన్లోనే ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ కుమార్ పనిచేశారని, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని వివరించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు బయటకు రాగానే ఐ న్యూస్ ఛానల్ యజమాని శ్రవణ్ రావు దేశం విడిచి పారిపోయాడు. ప్రస్తుతం అతనిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. భుజంగరావు, రాధాకిషన్ రావు ఇచ్చిన వాంగ్మూలంతో ఛానల్ యజమాని శ్రవణ్ రావు, పోలీస్ అధికారి ప్రణీత్ రావు, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య సంబంధాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత లోతుగా ఆరా తీస్తోంది.